దేవునికి మహిమ కలుగుగాక. క్రీస్తునందు పిల్లలు బాగున్నారా? దేవుని కృపలో మనం అందరం బాగున్నాం. దేవుని యొక్క కనికరం మనం అనుభవిస్తూ ఉన్నాం. ఫిలిప్పీ పత్రికలో నుండి 4వ అధ్యాయంలో 6వ వచనంలో ఒక మాటను నీకు జ్ఞాపకం చేయాలని ఆశ కలిగి ఉన్నాను. దేనిని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములను మీ తలంపులను కావలి ఉండును. ఎంత అద్భుతమైన మాట! ఎంత మంచి దేవుడు! కొంతమంది చింతపడి దిగులుపడి బాధపడి ఉమిరిపోయి చింతించడం వల్ల నువ్వేమి చేయలేవని బైబిల్ గ్రంథం చదివిస్తారు. ఎదురైన పరిస్థితులను బట్టి ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి ఆలోచన ఉండవచ్చు. అయితే ఆ ఆలోచన చింతగా మారకూడదు. దానివల్ల మరి ఎక్కువ సమస్యలు ఏర్పడతాయి. శరీరం చింతపడదు. దేవుని మాటలు తెలియపడదు. దేని గురించి అనేటప్పుడు ఈ విషయంలో చింతించవచ్చు, ఈ విషయంలో బాధపడవచ్చు. దేవుని మాటలు లాగే ఇదిగో ఈ ఒక్క విషయం బాధపడవచ్చు అనేదానికి లేదు. దేని గురించి చింతపడకూడదు. పౌలు గారు అనుభవించి చెప్తున్న దేవుని మాట. దేని గురించి మరి కొన్న సమస్య, నీకున్న బాధ, నీకున్న అవసరంతో, నీకున్న అక్కరతో, నీ పరిస్థితి, నీ కుటుంబ పరిస్థితులు, నీ అప్పుల సమస్య, నీ ఆర్థిక సమస్యలు, దేని గురించి చెప్పేటప్పుడు బాగానే ఉంటుంది. మాస్టర్ గారు కొంచెం మాకున్న పరిస్థితిని బట్టి దిగులు పడక తప్పకలేదయ్యా అంటే చేయగలిగింది. అలా నీవంటే చేయగలిగింది. అలాంటే నేను పరిశీలన చేసుకోవాలి. విశ్వాసం గలదా? విశ్వాసం గలదా? దేవుని యందు విశ్వాసం ఉంచండి అంటారు. దేవుని యందు ఆనందించండి అంటారు. దేవునిలో సంతోషించండి అంటారు. దేని గురించి చింతపడకూడదు. ఎంత అద్భుతమైన సంగతి! మరి ఆ చింతనంట దేని గురించి చింతపడదు. ఆ చింతపడేటప్పుడంట ఏం చేయాలో అర్థం కాదు. నీరసమైన పరిస్థితి. అయితే ప్రతి విషయంలో కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియపరచాలి. నా బిడ్డల పరిస్థితి, నా ఆరోగ్య పరిస్థితి, నా అనారోగ్య పరిస్థితి, నా ఆర్థిక పరిస్థితి, ఇదిగో నా సమాజ పరిస్థితులు, నా స్నేహితులు మారాలి. దేని గురించి చింతపడడం, ప్రతి విషయాన్ని కృతజ్ఞతాపూర్వకంగా దేవుడికి తెలియపరచాలి. తప్పకుండా అప్పుడు మనకును, మన తలంపులకు, మన హృదయములకు ఆయన యొక్క సమాధానం కావలి నడిపించుకుంటే ఎంత అద్భుతమైన సమయం, ఎంత అద్భుతమైన కాపుదల, ఎంత అద్భుతమైన సమాధానం, ఎంత అద్భుతమైన దేవుని ప్రసన్నత. తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. ఇటు గొప్ప మాటలు ఇంట్లో భద్రపరిచి ఆశీర్వదించుకుంటాను. ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు శాశ్వత కృప, పరిశుద్ధాత్మమైన సన్నిధి, అడగలిగిన సమాసం, సమాధానం చేయడం మనకందరికీ చేసుకున్న సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైన తీసుకుంటాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.